నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తే లక్ష్యమన్న సీఎం. ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి అధికారులతో సమీక్షా సమావేశం. విజయవాడలో ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు. పేద ముస్లిం కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకొస్తామన్న చంద్రబాబు. స్వల్ప ఉద్రిక్తతలు మినహా ప్రశాంతంగా స్థానిక ఉప ఎన్నికలు. రామకుప్పం, దుగ్గిరాల, అచ్చంపేట ఎంపీపీలు టీడీపీ కైవసం. ఏపీ బిల్ గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం అమలుకు టాస్క్ ఫోర్స్. ఇరు వర్గాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు. సిఐడి కోర్టులో వైసీపీ నేత వంశీకి ఎదురుదెబ్బ. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ పిటిషన్ కొట్టివేత. అరుణాచల్ ప్రదేశ్లో అబ్బురపరిచిన సైనిక ప్రదర్శనలు. యుద్ధ సన్నద్ధతే లక్ష్యంగా త్రివిధ దళాల విన్యాసాలు. భారత్లో 2000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసిన అమెరికా. మోసపూరిత కార్యకలాపాలే కారణమని ఎక్స్లో పోస్ట్. సాంకేతిక కారణాలు ఎదురైతే తప్ప పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1 2027 పుష్కరాలకు ముందే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే నీళ్లు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. జగన్ అహంభావం, రాజకీయ కక్షలకు రాష్ట్రానికి ఉపయోగపడాల్సిన పోలవరం ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతిందన్న సీఎం రివర్స్ టెండర్ల పేరిట చేసిన దగా కారణంగా పోలవరంలో 2000 కోట్ల అదనపు వ్యయమవుతోందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును చూస్తే తెలియని బాధ వేస్తోందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టును పరుగులు పెట్టించి 72% పూర్తి చేస్తే వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో అగమ్య గోచరంగా మార్చేసిందని సీఎం మండిపడ్డారు. రాజకీయ కక్షలకు పోలవరం ప్రాజెక్టు బలైందన్నారు. పోలవరం పనులు సందర్శించిన సీఎం ఎక్కడికక్కడ అధికారులకు కీలక సూచనలు చేశారు. అనంతరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్షించారు. అహంభావం, అసమర్థ నిర్ణయాలతో జగన్ ప్రాజెక్టులో కొత్త సమస్యలు సృష్టించారన్నారు. రివర్స్ టెండర్ల పేరిట చేసిన దగా కారణంగా అదనపు వ్యయంతో పాటు సమయం వృధా అయిందని చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే పనులు గాడిలో పడ్డాయన్న సీఎం వచ్చే జూన్ కల్లా పనులు పూర్తి చేసి కాలువకు నీరు ఇస్తామని స్పష్టం చేశారు. బాధేస్తుంది. ఇక్కడికి వస్తే తలుచుకుంటే ఈ రోజు ఈ ప్రాజెక్టు ఏ విధంగా ఉండాల్సింది ఇప్పుడు ఎట్లుంది అది తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఆ రోజు జరిగినటువంటి తప్పు చరిత్ర క్షమించరాని నేరం. ఒక కక్ష, తెలియనితనం, అహంభావం, రాజకీయ వివక్షత అన్నీ కలిపి మొత్తం టెండర్ మార్చేయడం, 6 నెలలు ఇంట్రెస్ట్ చేయకుండా పోవడం, ఏజెన్సీ ఆఫీసర్ లేకుండా పోవడం. ఫైనల్ గా మీరు చూస్తే డయాఫామ్ వాల్ దెబ్బతినింది కూడా ఎవరికి తెలియదు. అలాంటి అమానుషణీయమైనటువంటి వ్యవస్థ. కాఫర్ డ్యామ్ సకాలంలో పనిచేస్తుంటే ఇంత డ్యామేజ్ అయ్యేది కాదు. ఆ డ్యామేజ్ 5 ఏళ్లు ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడప్పుడు అంటా ఉంటాను, డెమోక్రసీ హాస్ పెయిడ్ ప్రైస్. ఒకసారి ఓట్లేసిన దానికి రాష్ట్రానికి జీవనాడి దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ని పెట్టారు. ఫైనల్ గా వాళ్ళు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పర్సూ చేశాం గట్టిగా కేంద్రంతో. మళ్లీ ఏం చేయాలని తర్జన పడిన తర్వాత 2-3 నెలలు ఫైనల్ గా వేరే డయాఫామ్ వాల్ తప్ప అది దెబ్బతినింది. 4-5 ప్లేసెస్ లో డ్యామేజ్ అయింది. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టు. ఫెరోషియస్ రివర్ ఇది. ఏదైనా జరిగితే చాలా ప్రమాదం వస్తుంది. కాబట్టి నో కాంప్రమైజ్. బెటర్ టు గో న్యూ డయాఫామ్ వాల్. వర్క్ స్టార్ట్ అయింది. 440 కోట్ల రూపాయలతో పనైనటువంటి డయాఫామ్ వాల్ రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి రాజకీయ కక్షతో మొత్తం ప్రాజెక్టు పైన కక్ష తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఒక్క డయాఫామ్ వాల్ 990 crores, 440 కోట్లు కొట్టుకొనిపోయింది. ఈ రోజు 990 crores ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. 2020 కావాల్సిన ప్రాజెక్టు మళ్లీ కేంద్రం పూర్తిగా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా
ఇది 2027 డిసెంబర్ పోయే పరిస్థితి వచ్చింది. అదర్ వర్క్స్ అన్ని డిసెంబర్ 26కు పూర్తి చేస్తాం. ఒక్క ఈసీఆర్ఎఫ్ క్యాప్ 2 మెయిన్ డ్యామ్, ఈ డ్యామ్ మాత్రం 2027 డిసెంబర్ పెట్టారు. ఈసీఆర్ఎఫ్ లేట్ అయినా నీళ్లు మాత్రం వాడతాం. ప్రాక్టికల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 26 జూలై నుంచి నెక్స్ట్ సీజన్ నుంచి నీళ్లు ఇస్తాం. పోలవరం నిర్వాసితుల సమస్యలన్నీ తీరుస్తామన్న సీఎం పునరావాసం, భూసేకరణ, జల విద్యుత్ ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల ప్రాజెక్టుకు తీవ్ర నష్టం వచ్చిందన్నారు. పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్వాసితులను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల అందరికన్నా తానే ఎక్కువ బాధపడుతున్నానని సీఎం అన్నారు. ఏం చేయాలో దిక్కుదోచిన పరిస్థితి. ఆ రోజు చూసినప్పుడు తలుచుకుంటే చాలా బాధ. ఒకసారి ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఎవరిని కూలిపోతే ఎట్లా బాధపడతారో ఆ విధంగా నేను చేసిన పని మారిగా అయిపోయిందని బాధపడ్డా. దీన్ని మళ్లీ ట్రాక్ లో పెట్టిన తర్వాత మళ్లీ నేనే పూర్తి చేస్తున్నాను అన్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్ లో. ఒకసారి బాధ, ఒకసారి ఆవేదన, ఒకసారి నిర్వీర్యం కూడా. ఏంటి ఇట్లా అయిపోయింది. మళ్లీ ఇప్పుడు ఒక ఆశ, ఓకే డ్యామేజ్ జరిగింది, మళ్లీ రికవర్ చేస్తున్నాం అనే పరిస్థితికి వచ్చాం. తప్పకుండా ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. దీన్ని ఆధారంగా తీసుకుని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం బనకచెర్ల అనుసంధానం, ఈ రెండు జరిగితే జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. ఐఎమ్ కాన్ఫిడెంట్ విల్ డూ ఇట్. సమస్యలన్నీ పరిష్కరించి గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు పాపికొండలు, ఐలాండ్లను కలుపుకుని ధవళేశ్వరం వరకు పర్యాటక సర్క్యూట్ అభివృద్ది చేయనున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు ఉప ఎన్నికలు స్వల్ప ఉద్రిక్తతల మినహా ప్రశాంతంగా ముగిశాయి. పలుచోట్ల కోరం లేక ఎన్నికలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులను టీడీపీ కైవసం చేసుకుంది. దుగ్గిరాల ఎంపీపీగా టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ పదవిని తెలుగుదేశం కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక ఎంపీటీసీ స్థానాలు వచ్చినా నాటి వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా వ్యవహరించి షేక్ జబీనాకు బీసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసింది. 8 స్థానాలు ఉన్న వైసీపీ ఎంపీటీసీలు అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అధికార బలంతో అప్పట్లో ఎంపీపీ పదవిని దక్కించుకున్నారు. కూటమి ప్రభుత్వం రావడంతో ఎంపీపీ పదవి నుంచి వైసీపీ తప్పుకోవడంతో షేక్ జబీనాను ఇన్ఛార్జి ఎంపీపీగా నియమించారు. తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో 10 మంది ఎంపీటీసీల మద్దతుతో షేక్ జబీనా ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీగా మాదిపాడు టీడీపీ ఎంపీటీసీ భూక్యా స్వర్ణమ్మబాయి ఎన్నికయ్యారు. 10 మంది ఎంపీటీసీల్లో 9 మంది స్వర్ణమ్మబాయికి మద్దతు పలికారు. నూతనంగా ఎన్నికైన ఎంపీపీకి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అభినందనలు తెలిపారు. పల్నాడు జిల్లా కారంపూడి వైస్ ఎంపీపీ ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. వైస్ ఎంపీపీ అభ్యర్థిని మార్చాలంటూ పట్టుబట్టిన వైసీపీ ఎంపీటీసీలు ఎన్నిక కార్యక్రమానికి గైర్హాజరు కావడంతో వాయిదా అనివార్యమైంది. కోరం లేక నరసరావుపేట మండల వైస్ ఎంపీపీ ఎన్నికను శుక్రవారానికి ఎన్నికల అధికారి వాయిదా వేశారు. కృష్ణా జిల్లా నందిగామ ఎంపీపీగా పెసరమల్లి రమాదేవి ఎన్నికయ్యారు. రమాదేవి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి శ్రీలక్ష్మి ప్రకటించారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పం ఎంపీపీ ఎన్నికల్లో ఉత్కంఠకు తెరపడింది. ఎంపీపీ, ఉప ఎంపీపీలుగా టీడీపీ మద్దతుదారులు ఎన్నికయ్యారు. రామకుప్పం ఎంపీపీగా సులోచనమ్మ, వైస్ ఎంపీపీగా వెంకట్రామయ్యగౌడ్ ఎన్నికయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రామకుప్పం మండల కేంద్రంలో పోలీసులు 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 అమలు చేశారు. వైఎస్సార్ జిల్లా ఖాజీపేట వైస్ ఎంపీపీగా వైసీపీ అసమ్మతి వర్గానికి చెందిన ముమ్మడి స్వప్న గెలుపొందారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి వర్గానికి చెందిన కె సుబ్బారెడ్డికి 3 మద్దతు తెలిపారు. మాజీ ఎమ్మెల్యేపై అసమ్మతితో ఉన్న ఖనిజాభివృద్ది సంస్థ మాజీ డైరెక్టర్ గంగాధర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపిన ముమ్మడి స్వప్నకు 6 మద్దతు తెలిపారు. అనంతపురం జిల్లా కంబదూరు ఎంపీపీ ఎన్నికలో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నికల అధికారిపై మాజీ ఎంపీపీ తిమ్మరాజమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల హాజరు పత్రాలను చించివేశారు.
గతంలో ఎన్నికల వేళ ఎంపీపీగా 2.5 ఏళ్లు పదవి ఇచ్చేలా ఒప్పందం చేసుకుని అది పూర్తి కాకుండానే పదవిని కురువ లక్ష్మీదేవికి అప్పగించడంపై తిమ్మరాజమ్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణాధికారితో వాగ్వాదానికి దిగడంతో ఆయన స్పృహ కోల్పోయారు. వెంటనే ఎన్నికల అధికారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల సమక్షంలో అధికారులు ఎన్నిక పూర్తి చేసి ఎంపీపీగా కురుబ లక్ష్మీదేవిని ప్రకటించారు. అనంతపురం జిల్లా కనేకల్ ఎంపీపీగా గరుడచెడు ఎంపీటీసీ వన్రయ్య ఎన్నికయ్యారు. రాయదుర్గం మండలం వైస్ ఎంపీపీ 1గా వన్రవన్నూరు ఎంపీటీసీ అరుణ్ కుమార్ ఏకగ్రీవమయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం ఎంపీపీగా నల్లూరు ఎంపీటీసీ నాగమ్మ ఎన్నికయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి ఎంపీపీ ఉప ఎన్నికలో హైడ్రామా చోటు చేసుకుంది. నిర్ణీత సమయానికి సభ్యులు సమావేశానికి హాజరు కాకపోవడంతో ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం రాంపురం ఉప సర్పంచ్గా నాగప్ప ఏకగ్రీవమయ్యారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక కోరం లేకపోవడంతో శుక్రవారానికి వాయిదా పడింది. కడప జెడ్పీ చైర్మన్గా బ్రహ్మంగారి మఠం వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో కడప జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో రామగోవిందరెడ్డి ఒక్కరే చైర్మన్ పదవికి నామినేషన్ వేశారు. 39 మంది వైసీపీ జెడ్పీటీసీలు హాజరు కాగా ఎంపీ అవినాష్ రెడ్డి, బద్వేలు రాజంపేట ఎమ్మెల్యేలు సుధా, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. రామగోవిందరెడ్డి పేరును మరో 3 జెడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించగా చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేయించారు. అవినీతికి ఆస్కారం లేకుండా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని రామగోవిందరెడ్డి తెలిపారు. ప్రతి ముస్లిం కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించిన ఇఫ్తార్ విందులో సీఎం పాల్గొన్నారు. ముస్లింలతో నమాజ్ చేశారు. రంజాన్ మాసంలో ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు మనందరికీ ఖురాన్ నేర్పించినటువంటి ఒక మంచి గుణం, డబ్బులుండేవాళ్ళు వేరే వాళ్ళకి సహాయం చేయడం. ఇది ఒక పవిత్రమైన ఆశయంతో మీరందరూ ముందుకెళ్తున్నారు. మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీలతో అనేక కార్యక్రమాలతో అనుబంధం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏమైనా జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లింలకు న్యాయం జరిగింది తప్ప ఇంకోటి కాదు. వక్ఫ్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశాం, ఆస్తులు కాపాడతాం. ఒకటే హామీ ఇస్తున్నా, మత సామరస్యాన్ని కాపాడమే కాకుండా మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఉత్తరాంధ్రలో ఉన్న శిష్టకరణం, కళింగ కోమటి, తూర్పు కాపు, అరవల సొండి సామాజిక వర్గాలను బీసీల్లో చేర్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఈ అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, బీసీ సంఘాలు ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిశారు. ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో వారంతా కేంద్ర సామాజిక న్యాయ సాధికార శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ను కలిశారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారాం ఆహిర్ కూడా పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలోని శిష్టకరణం, కళింగ కోమటి, తూర్పు కాపు, అరవల సొండి సామాజిక నేపథ్యాలు, వారిని వెనుకబడిన వర్గాల్లో చేర్చాల్సిన ఆవశ్యకతను రామ్మోహన్ నాయుడు, మండిపల్లి శ్రీనివాస్ వివరించారు. బిల్గేట్స్ ఫౌండేషన్ మధ్య కుదిరిన ఒప్పందం అమలుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సుపరిపాలన, వ్యవసాయంలో ఏఐ సాంకేతికత, వైద్యారోగ్య, జీవన ప్రమాణాల పెంపు అంశాలపై గేట్స్ ఫౌండేషన్తో కలిపి ఏపీ సర్కార్ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం అమలుకు 2 పక్షాలతో కూడిన అధికారులు, ప్రతినిధులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఇందులో ఐటీ, ఆర్టీజీఎస్, వ్యవసాయం, వైద్యారోగ్య, మానవ వనరుల అభివృద్ధి, సాధారణ పరిపాలన తదితర శాఖల కార్యదర్శులు, ఇతర సభ్యులకు చోటు కల్పించింది. ఏపీ గేట్స్ ఫౌండేషన్ టాస్క్ ఫోర్స్ పేరుతో ఇది పనిచేయనుంది. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వలభనేని వంశీ బెయిల్ పిటిషన్ను సిఐడి కోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్పై విజయవాడ సిఐడి కోర్టు విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వంశీతో పాటు మరో 4 నిందితుల బెయిల్ పిటిషన్లను సిఐడి కోర్టు కొట్టివేసింది.
రాష్ట్రంలో నేరాలను అదుపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి అనిత ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో ఏర్పాటు చేసిన 509 సీసీటీవీ కెమెరాలను హోంమంత్రి ప్రారంభించారు. శక్తి యాప్ వాహనాలను ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లోనూ సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలని సూచించారు. శక్తి యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తున్నామని అనిత తెలిపారు. జగ్గేపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన సురక్ష కమిటీలను హోంమంత్రి అభినందించారు. జగ్గేపేటను స్ఫూర్తిగా తీసుకుని తన నియోజకవర్గంలోనూ ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని అనిత తెలిపారు. రాబోయే 2 నెలల్లో నందిగామ నియోజకవర్గంలోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హోంమంత్రి తెలిపారు. పోక్సో కేసులో నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని, పోక్సో కేసులు 2 కన్నా ఎక్కువ ఉంటే పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోని ఉక్కుపాదం మోపాలి, క్రిమినల్స్ ఎట్టి పరిస్థితుల్లోని వదలకూడదు. మనందరూ కూడా గుండెల మీద చేసుకొని బతికే పరిస్థితి రావాలి. బయటికి వెళ్తే ఏం జరుగుతుంది అనుకునే పరిస్థితి కన్నా మనం ఇంట్లో బయట పోలీసు ఉన్నారు, పోలీస్ మనల్ని వాచ్ చేస్తున్నారు, సో మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనే పరిస్థితులు రావాలని చెప్పి కోరుకుని ఇదే ఇనిషియేషన్స్ తీసుకున్నాం. ఈ రోజు మేము కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్ కి మినిమం 1 లేకపోతే 2 డ్రోన్స్ కంపల్సరీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రతి విలేజ్ లోని కూడా ఒక గవర్నమెంట్ కి సంబంధించిన సీసీ కెమెరాస్ కూడా ఉండాలి. ఇంట్లో ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, ఒక ఏసీ ఎంత అవసరమో వీటన్నిటితో పాటు మనం ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే డెఫినెట్ గా మన ఇంట్లో కూడా సీసీ కెమెరా అవసరం కూడా ఉంది. పోలీస్ యాక్ట్స్ పట్ల మీకు కూడా అవగాహన ఉండాలి. పోక్సో కేసులు ఎవరైనా నిందితులుగా ఉంటే డెఫినెట్ గా వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తారు. 2వ కేసు కనుక మళ్ళీ అటెంప్ట్ అయితే పీడీ యాక్ట్ కూడా పెడతారు. ఇవన్నీ కూడా పిల్లలకు అవగాహన కల్పించేటట్టుగా మనందరం చెప్పాలి. దక్షిణాది రాష్ట్రాలను లిమిట్లో పెట్టడానికే కేంద్రంలోని బీజేపీ సర్కార్ డీలిమిటేషన్ చేయాలని చూస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని సభ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రస్తుతం ఉన్న లోక్సభ నియోజకవర్గాలను కొనసాగించాలన్నారు. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. జనాభా ఆధారంగా చేసే డీలిమిటేషన్ను వాజ్పేయి కూడా వ్యతిరేకించాలని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో 24% ప్రాతినిధ్యం ఉందని, డీలిమిటేషన్ జరిగితే 19% పడిపోతుందన్నారు. ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉంటే ఇప్పటి వరకు పెంచలేదని ఆక్షేపించారు. రాజకీయ ప్రయోజనం లేనందునే అసెంబ్లీ సీట్లు పెంచలేదన్నారు. 24% ప్రాతినిధ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి 36% పన్నులు కడుతున్నాయని చెప్పారు. కేంద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు చాలా తక్కువ వస్తున్నాయని, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్కే ఎక్కువ వాటా వెళ్తోందన్నారు. ఆర్థిక ప్రయోజనాలను వదులుకున్న రాజకీయ ప్రయోజనాలను వదులుకోబోమన్నారు. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తెలంగాణ సీఎం పెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఇప్పుడున్న నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేర్పులు చేయాలి. తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలి. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. తాజా జనాభా లెక్కల ప్రకారం మరియు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో నిర్దేశించిన మేరకు ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153 వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తుంది. అందుకే అవసరమైన రాజ్యాంగ సవరణలను ప్రవేశపెట్టాలని ఈ సభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. 543 పార్లమెంటు నియోజకవర్గాలను ఇప్పుడున్న దక్షిణాది రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 6 రాష్ట్రాలలో 130 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలతో, ప్రజాప్రతినిధులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి నష్టం జరిగే కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఒకవేళ చేపట్టాలనే ప్రయత్నం చేస్తే వాటిని ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి. 2000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసినట్లు భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయం ప్రకటించింది.
మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది. బాట్స్ ద్వారా కొందరు అపాయింట్మెంట్ షెడ్యూల్ను బుక్ చేసుకున్నారని, అది తమ విధానాలకు విరుద్ధమని తెలిపింది. తమ షెడ్యూలింగ్ విధానాలను ప్రభావితం చేసే ఏజెంట్స్, ఫిక్సర్లను ఏమాత్రం సహించమని హెచ్చరించింది. వీసా అపాయింట్మెంట్లను రద్దు చేయడంతో పాటు సంబంధిత ఖాతాలను సస్పెండ్ చేస్తున్నామని వెల్లడించింది. మోసాల నిర్మూలనకు తమ ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపింది. విద్యార్థి, విజిటర్స్, B1, B2 వీసాలకు అపాయింట్మెంట్ కోసం వేచి ఉండే సమయం ఎక్కువ ఉండడంతో కొంతమంది ఏజెంట్లకు డబ్బులిచ్చి వీసా అపాయింట్మెంట్కు ప్రయత్నించన్నారు. ఏజెంట్లు కొన్ని రకాల ప్రత్యేకమైన బాట్స్ను వినియోగించి స్లాట్లను బ్లాక్ చేస్తున్నారు. తాజాగా వీటిని గుర్తించిన అమెరికా బాట్స్ సాయంతో చేసిన 2000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసింది. భవిష్యత్తు యుద్ధ సన్నద్ధతే లక్ష్యంగా నిర్వహించిన త్రివిధ దళాల విన్యాసాలు అబ్బురపరిచాయి. ప్రచండ్ ప్రహార్ పేరుతో నిర్వహించిన విన్యాసాలు నిఘాతో పాటు దాడి చేసే సామర్థ్యం, వేర్వేరు మార్గాల ద్వారా ఎదురయ్యే ముప్పును నియంత్రించే సామర్థ్యాన్ని చాటాయి. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలపై దాడులు చేసినట్లు పేర్కొన్న సైనికాధికారులు సైనిక దళాలు ఉన్నత స్థాయిలో ప్రతిభా పాఠవాలను ప్రదర్శించినట్లు ప్రశంసించారు. తూర్పున ఎత్తైన ప్రాంతాల్లో నిర్వహించిన త్రివిధ దళాల యుద్ధ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భూతల, వాయు, సముద్ర మార్గాల ద్వారా ఎదురయ్యే ముప్పును సమర్థంగా తిప్పికొట్టే విషయంలో త్రివిధ దళాలు సత్తా చాటాయి. అరుణాచల్ ప్రదేశ్లోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగిన ఈ విన్యాసాలకు ప్రచండ్ ప్రహార్గా నామకరణం చేశారు. త్రివిధ దళాల యుద్ధ సన్నద్ధతే లక్ష్యంగా విన్యాసాలు నిర్వహించారు. అధునాతన నిఘా, దాడులు చేసే సామర్థ్యం, భూతల, వాయు, సముద్ర మార్గాల్లో యుద్ధ విన్యాసాలు ప్రదర్శించారు. దీర్ఘశ్రేణి సముద్ర నిఘా యుద్ధ విమానం, సైనిక హెలికాప్టర్లు, మానవరహిత వాహనాలు, ఆయుధాలపై అవగాహనతో పాటు లక్ష్యాలపై దాడులను వెంటనే గుర్తించడానికి అంతరిక్ష ఆధారిత ఎసెట్స్ ను వినియోగించారు. జెట్ ఫైటర్లు, దీర్ఘశ్రేణి రాకెట్ వ్యవస్థలు, మధ్యశ్రేణి ఫిరంగులు, డ్రోన్లు, సైనిక హెలికాప్టర్లు లక్ష్యాలను గుర్తించిన వెంటనే దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఆధునిక యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా విన్యాసాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ విన్యాసాలను సమీక్షించిన ఉన్నతాధికారులు సైనిక దళాలు ఉన్నత స్థాయి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించినట్లు ప్రశంసించారు.